ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? దేవుని మహాకృపను బట్టి మీరు, మీ కుటుంబాలు, మీ సంఘాలు ప్రభు కృపలో క్షేమంగా ఉన్నాయని ప్రభు పేరిట నేను నమ్ముచున్నాను. దేవుడు మిమ్మల్ని ఆ రీతిగానే బహుగా ఆశీర్వదించాలని ప్రభు పేరిట మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము మరొక అంశంలోనికి రావడానికి ప్రభు మనకు సిద్ధంగా వాక్యాన్ని సిద్ధపరిచారు. అదే సమయంలో ఈరోజు వాక్యాన్ని ఆ అంశమును మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు అంశం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మెలకువ కలిగి క్రీస్తులో జీవించుట. మెలకువ కలిగి క్రీస్తులో జీవించటం. ఈ అంశంపై మనం దేవుని వాక్యంలో నుంచి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో కొరింథీయులకు రాసినటువంటి పత్రిక చూద్దాం. మన బైబిల్ గ్రంథంలో నుంచి 16వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 13వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు ఈ వాక్యాన్ని రాయటం జరిగింది. ఏమిటా వాక్యం అంటే, మీ బైబిల్ గ్రంథం తెరిచి చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదువుకుందాం. మనము మెలకువ కలిగి ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారయుండుడి, బలవంతులయుండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. దేవునామానికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు గారు ఈ అధ్యాయంలో, ఈ గ్రంథంలో, ఈ వచనంలో 5 విషయాలు చూశాడు. ప్రజలకి 5 విషయాలు ఆ సమయంలో బోధించాడు. ఏమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మెలకువ కలిగి క్రీస్తులో జీవించటం అనేటువంటి అంశంలో ఈ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ 5 మాటలు ప్రాముఖ్యంగా మనకు కనబడుతున్నాయి. ఒకటి, మెలకువగా ఉండుడి. రెండవది, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. మూడవది, పౌరుషం గలవారయుండుడి. నాలుగవది, బలవంతులయుండుడి. ఐదవది, మీరు చేయు కార్యములన్నీ కూడా ప్రేమతో చేయుడి. ఈ 5 విషయాలలో మొదటి మాటను ఈరోజు మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. మీ యొక్క గ్రంథంలో చూసినట్లయితే మొట్టమొదటిగా మెలకువ కలిగి జీవించటం. క్రైస్తవుడికి మెలకువ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు క్రైస్తవుడు మెలకువ కలిగి జీవించాలి? ఒకవేళ ఆత్మీయ మెలకువ జీవితం మన జీవితాల్లో లేకపోతే మన పరిస్థితి ఏంటి? మనం ఏమైపోతాం? మన పరిస్థితి ఏంటి? మనం ఎలా ఉంటాం అనేది కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు మనము మెలకువగా ఉండాలని ప్రభు చెప్తున్నారు? ఎందుకు మనము అలర్ట్గా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మెలకువ జీవితము అనగా ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యానికి సిద్ధపరచబడినటువంటి వారుగాను, రెండవది క్రైస్తవ జీవితంలో ప్రభు రాకడ కొరకై సిద్ధంగా ఉండేటువంటి వారుగాను ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తూ ఉంది. ప్రియమైన దేవుని ద్వారా మెలకువ అనేటువంటి దీన్ని మనం ఆలోచన చేస్తే, మెలకువగా ఉండుడి అన్నటువంటి మాటను చూస్తే మనము ఏ విధంగా ఉండాలి అనేది చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెలకువగా ఉండుట అంటే ఎందుకు క్రైస్తవుడు మెలకువగా ఉండాలి? మెలకువగా లేకపోతే పరిస్థితులు ఏంటి అని చూస్తే, ఇక్కడ మెలకువగా అనేటువంటి మాటను మెలకువ అనేటువంటి మాట సిద్ధబాటును సూచిస్తుంది. అంటే క్రైస్తవుడు అలర్ట్గా ఉండాలి, క్రైస్తవుడు సిద్ధపడి ఉండాలి. ఎందుకు అంటే, దేవుని ఆధ్యాత్మికమైనటువంటి పిల్లల మీద సాతానుడు తన యొక్క ప్రభావాన్ని చూపించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. బయట వారితో వారికి సంబంధం లేదు కదా. బయట వారు వారికి ఏమాత్రమును కూడా వాళ్ళ జోలికి వెళ్ళాల్సినటువంటి అవసరత
వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం వారికి లేదు. ఎందుకు తెలుసా? ఆల్రెడీ వారు వాళ్ళ పిల్లలే కనుక. మరి ఎందుకు మన మీద దాడి చేస్తుందంటే మనకున్నటువంటి దేవుని మీద ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని, ఆ యొక్క భక్తిని కూలగొట్టడానికి దేవుని బిడ్డలారా మన మీదకి సాతానుడు సిద్ధపడుతూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. అందుకని ప్రభు అన్నాడు, మీరు మెలకువ కలిగి ఉండండి. అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు, మెలకువ కలిగి ఉండండి, మెలకువగా ఉండండి అని చెప్పేసి అంటున్నాడు. ఈనాడు మెలకువ అనేటువంటి దానిని చూస్తే నిద్రామత్తులోకి వెళ్ళిపోయేటువంటి, అనగా దేవునికి విరోధముగా ప్రవర్తించేటువంటి విధానాలు క్రైస్తవ జీవితాల్లో అనేకమైన విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. మరి ఆ విషయాలను గురించి మనం ఆలోచన చేస్తే, మరి భక్తుడైనటువంటి సంసోను విషయాన్ని మనం చూస్తే ఆయన మరి నిద్రపోవటం వల్ల అనగా ఎక్కడ నిద్రపోయాడంటే సంసోను అనగానే మనకు ఆ దేవుని ప్రియమైన పిల్లలారా బలమైన సాధనముగా ఆ వ్యక్తి మనకు కనబడుతూ ఉంటాడు. అంతేకాదు దేవుని వరపుత్రుడు. సంసోను అంటే ఎవరండి? దేవుని వరపుత్రుడు. సంసోను దేవుని వరపుత్రుడు అనబడడానికి కారణం ఏంటంటే ఆయన నాజూరు చేయబడినటువంటి వ్యక్తి. సంసోను నాజూరు చేయబడినటువంటి వ్యక్తి. రెండవది ఏంటంటే ఆయన దేవుని పట్ల ఎంత బలమైన ఆత్మీయ శక్తి కలిగినటువంటి వాడంటే మరి నిజంగా మరి అతను జ్ఞానమునకు మించినటువంటి వారు ఎవరు కూడా లేనట్టుగా మనం చూస్తూ ఉంటాం. అదే సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా దేవుని ఆ సేవకుడుగా, దేవుని ప్రతినిధిగా, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సాధనంగా ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి దెలీలా అనబడినటువంటి ఒక స్త్రీ వ్యామోహంలో పడి ఆ యొక్క స్త్రీ ఒడిలో నిద్రపోవటం మనం చూసాం. ప్రభు ఏమన్నాడంటే ఆత్మీయ జీవితంగా మెలకువ కలిగి ఉండండి అంటే ఈయన పాపం అనేటువంటి ఆ యొక్క ఊబిలో పడి ఆ దెలీలా యొక్క మరి ఒడిలో నిద్రపోయినట్టుగా మన వాక్యాన్ని చూస్తున్నాం. మరి నిద్రపోతే ఏమైంది అంటే చూడండి, నిద్ర వల్ల ఆ యొక్క మరి సంసోను యొక్క మరి ఆ యొక్క బలమైన ఆత్మీయ జీవితాన్ని అతను అక్కడ పోగొట్టుకున్నట్టుగా మనము చూస్తున్నాం. నిజంగా మరి సంసోను మరి ఎంత బలవంతుడో మనందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఎందుకు అతడు మరి పాపం వలన మరి పతనమైపోయాడంటే కేవలము అతడు నిద్రపోవటం వల్ల, దెలీలా ఒడిలో నిద్రపోవటం వల్ల అతనికి ఆ యొక్క దేవుని శక్తి కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనమాట. అందుకని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవులారా చూడండి, మనము మొదట తెస్సలోనికి రాసినటువంటి పత్రికలో, మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రికలో మనం చూస్తూ ఉంటాం. అక్కడ పౌలు గారు ఆ యొక్క రాస్తున్నటువంటి మాట ఏంటంటే, కావున ఇతరుల వలె మీరు నిద్రపోక మెలకువగా ఉండడి. ఇతరుల వలె అంటే ఇతరులు అని ఎందుకు సంబోధించాడంటే క్రైస్తవ జీవితాలకి ఇతర జీవితాలకి వ్యత్యాసం ఉంది కనుక వాళ్ళు ఏ విధంగా వెళ్ళినా ఎవరు అబ్జెక్షన్ పెట్టరు వాళ్ళు. కానీ మరి ఆత్మీయ జీవితంలో జీవించేటువంటి యేసు ప్రభు వారితో ఉన్నటువంటి వారి గురించి వాక్యం ఏం చెప్తుందంటే, మీరు ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండుడి. చూసారా, ఎందుకు మనం మెలకువగా ఉండాలి అని ప్రభు యొక్క వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది అంటే, ప్రియ దేవుని ద్వారా మనం ఇందాక చెప్పుకున్నటువంటి పాయింట్ ఏంటంటే, సంసోను దెలీలా ఒడిలో నిద్రపోవటం వలన అక్కడ మరి ప్రియ దేవుని ద్వారా తన యొక్క ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నాడు. అలాగని ఇక్కడ మరి తెస్సలోనికి రాసిన పత్రికలో అంటాడు కదా, కావున మీరు ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండుడి అని అక్కడ సంబోధన చేస్తూ ఉన్నాడు. అలా చేస్తున్నటువంటి సమయం ఎందుకు నిద్రపోకుండా ఉండాలంటే కేవలం ఆయన చెప్పింది ఏంటంటే భౌతికమైన నిద్ర గురించా లేదా ఆధ్యాత్మికమైనటువంటి నిద్ర గురించా అని ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఇది ఆధ్యాత్మికమైనటువంటి ఆ నిద్రను గురించి మాట్లాడుతూ ఉంటాడు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మన ఇతరుల వలె ఉండడానికి వీలు లేదు, ఇతరుల వలె ఉండడానికి మనకు దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే
మనకి ఇచ్చింది ఏంటంటే ఆత్మీయ జీవితాలను గురించి దేవుడు మనకి ఇచ్చాడని రాయబడి ఉన్నది. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే ఎంతో అభిషేకము ఆత్మీయతను కలిగినటువంటి వాడే మరి గలిలయ ఒడిలో నిద్రపోయినప్పుడు దానివల్ల తన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఆయన పోగొట్టుకున్నట్టుగా మనము చూస్తున్నాం కదా. మరి ఈనాడు మన క్రైస్తవ జీవితంలో జీవిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, మనము మరి దేవునికి విరోధముగా దేవునికి వ్యతిరేకంగా చేసేటువంటి కార్యాలను బట్టి మనం ఏ స్థితిలో ఉన్నాము అనేది మనల్ని మనం జాగ్రత్తగా మరి పరీక్షించుకోవడానికి ఒక సమయం ఉన్నదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ సమయాన్ని మనము దేవుని కృపలో మరి నడిచేటువంటి వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. అలాగనే మనం చూస్తే మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, మనము నిద్రపోవటము అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆత్మీయమైనటువంటి జీవితంలో చూస్తే మనిషి ఆత్మీయతలో నుండి జారిపోవటము పడిపోవటం అని వస్తుంది. ఒక వ్యక్తి లేదా ఒక సైనికుడు, దేశంలో ఒక సైనికుడిని చూడండి, ఆ వ్యక్తి నిద్రపోయిన లేక ఆదమరిసిన చాలా ప్రమాదంగా అక్కడ గుర్తించబడుతూ ఉంది. ఆ సైనికుడు నిద్రపోవడానికి వీలు లేదండి. ఆ సైనికుడు మరి జాగా ఎల్లప్పుడు కూడా ఏ క్షణంలో అయినా సరే ఎటు నుంచి ఏ శత్రువు వస్తాడో అని అలర్ట్గా ఉండాలి. అలాగనే ఉంటారు కూడా. ఎందుకు అంటే వాళ్ళ భద్రత లేకపోతే దేశము చిన్నాభిన్నమైపోతుందండి. సెక్యూరిటీ లేకపోతే, అక్కడ ప్రొటెక్షన్ లేకపోతే, వాళ్ళ సైనికుల భద్రత లేకపోతే మరి దేశంలో అల్లకొల్లాలం అయిపోయి దేశం మీదకి దేశము ఆక్రమించుకోవడానికి మరి ఇక్కడ దావతపడుతూ ఉన్నాయి. ఈనాడు మనం చూస్తూ ఉన్నాం, ఒక దేశం నుంచి ఒక దేశము అనేక రకాలుగా మొన్నటి వరకు యుద్ధాలు జరిగినాయి. అమెరికా నుంచి అనేక రకాలుగా యుద్ధాలు చేసి ఎంతో మంది చనిపోయారు. ఈ యుద్ధాలలో మరి రాత్రి వేళ కానీ పగలు కానీ వారి అలర్ట్గా ఉండకపోతే సైనికుడు ప్రమాదానికి గురవుతాడు. రెండవది ఏంటంటే ఆ దేశాన్ని నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగనే ప్రియమిత్రులారా, మనం కూడా ఆత్మీయమైనటువంటి జీవితం జీవించకుండా మరి నిద్రాలోకం అంటే లోకం అనేటువంటి వాటిలో మరి యామరపాటులో కలిగి ఉంటే గనక మనము కూడా దేవునికి విరోధం అయిపోయి మనల్ని మనం కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఒక సైనికుడు ఎలాగైతే నిద్రపోతే తన జీవితంలో తన యొక్క ప్రాణాన్ని పోగొట్టుకుంటాడో, మనము ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుని నిద్రాలోకి వెళ్ళిపోతే లేదా లోకానుసారంగా మారిపోతే మనం కూడా అదే స్థితి కలిగి ఉంటామని దేవుని యొక్క వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. దానికి నిదర్శనం ఎవరు అక్కర్లేదు, సంసోనే దానికి ఆ యొక్క నిదర్శన. రెండవది ఏంటంటే మనకు ప్రత్యక్ష సాక్షిగా అతను కనబడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవునిలాగా సంసోని అంత బలవంతుడు ఎవరు లేరు, సంసోని అంత ఆ పరుగులు తీసేటువంటి వ్యక్తి కూడా ఎవరు లేదు. నక్కలను పట్టుకునేటువంటి ఆ యొక్క స్టామిని, ఆ శక్తి మరి ఎవరికి ఉందంటే అలనాడు ఆ సంసోనికే దేవుడు ఇచ్చాడు. అంతటి భాగ్యాన్ని, అంతటి శక్తిని, అంతటి ఆత్మీయ బలాన్ని మరి ఒక్క ఆ వేశ్య దగ్గర, దెలీలా దగ్గర మరి అతడు నిద్రపోవటం వలన ఆ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియమైన దేవులారు చూడండి, ఇంకా క్రైస్తవుడు నిద్రపోతే ఏమవుతుంది అనేటువంటిది మనం ఆలోచన చేస్తే ఇంకొక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే అక్కడ ఏమన్నాడంటే ఆత్మ వలన ప్రతి విషయమందు ప్రార్థన చేయొచ్చు, సంపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. చూడండి, ఆత్మీయమైనటువంటి జీవితము, ఆత్మీయమైనటువంటి విశ్వాసము, ఆత్మీయమైనటువంటి జీవితంలో అనుదినము మనము ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలని ప్రభు యొక్క వాక్యం చెప్తుంది. ఎందుకు మనం ప్రార్థన చేయాలంటే, ఏమో సైనికుడు ఎప్పుడు నిద్రపోతే, ఎప్పుడు అలర్ట్గా ఉండకపోతే ఎంత ప్రమాదమో, మనము కూడా ప్రార్థన చేయకపోతే అంతే ప్రమాదం. మనము విశ్వాసంగా జీవించకపోతే అంతే క్రైస్తవ జీవితానికి ప్రమాదం అని హెచ్చరిక చేస్తున్నాం. ఎలా వస్తుంది అంటేనంట, మరి 1 పేతురు రాసినటువంటి పత్రికను మనం చూస్తాం కదా, మరి ఆ పత్రికలో అంటాడు కదా, చూడండి, నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి. ఏమంటున్నాడు అక్కడ?
నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి. నిబ్బరమైన బుద్ధి అనగా అర్థం ఏంటంటే నీ జీవితంలో సరైనటువంటి నడవడికలు లేకపోతే అది నిబ్బరమైన బుద్ధి కానే కాదు. కనుక నిబ్బరమైన బుద్ధి కలిగి, రెండవది ఏంటంటే అక్కడ నిబ్బరమైన బుద్ధితో పాటు మెలుగోగలిగి ఉండండి. నిబ్బరమైన బుద్ధి అంటే నీ యొక్క జీవితంలో నీ యొక్క జీవిత విధానము ప్రభు దగ్గర సరైనదిగా ఉండాలి. రెండవది అలర్ట్గా ఉండాలి. ఎందుకు అలర్ట్గా ఉండాలి లేదంటే సిద్ధపడి ఉండాలి అని మనం వాక్యం ద్వారా హెచ్చరిక చేయబడుతుందంటే అక్కడ రాయబడి ఉంది చూడండి, మీ విరోధి అయినా. ఎవరు విరోధి అండి? మీ విరోధి అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మినటువంటి బిడ్డలతో అది విరోధముగా ఉంటుంది. ఎందుకంటే ప్రభు యొక్క క్రియలు వేరు, సాతాను యొక్క క్రియలు వేరు. ప్రభు యొక్క కార్యాలు వేరు, సాతాను యొక్క కార్యాలు వేరు. కనుక ఆ కార్యముల వలన ఈ సాతానికి మంట పుట్టి మన మీద దాడి చేయడానికి వస్తూ ఉంటుందంట. ఎలాగా? మీ విరోధి అయిన అపవాది ఎలా వస్తుందంటే గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని చూస్తూ ఉంటుందంట. ఎవరు దొరుకుతారు? ఎవరిని పట్టుకుందామా అంటే కొంతమంది మరి క్రైస్తవులలో కూడా అల్ప విశ్వాసులు ఉన్నారు. ఈ అల్ప విశ్వాసులు ద్వారా వెంటనే సాతానికి దొరికిపోతారు. అల్ప విశ్వాసులు సాతానికి క్లుప్తంగా ఎంత దగ్గరగా అయిపోతారంటే దేవుని బిడ్డలారా, వాడు ఎక్కువ శ్రమ పడవలసినటువంటి అవసరం లేదు. ఏదో ఒకటి ప్రలోభాలో పెట్టి లొంగ తీసుకుంటూ ఉంటాడంట. ఈ ఆశ కలిగినటువంటి వారు, లోకాశల్లో పడివారు, లోక అలవాటుల్లో ఉన్నటువంటి వారు ఆ యొక్క ఆశలకు లోబడిపోయి అపవాది ఇచ్చేటువంటి ఆ యొక్క మరి ఏదైతే ఆ యొక్క మేలు ఉపకారములు అనుకుని వాటి కొరకు ప్రయాసపడుతున్నారో, వాటిని పొందుకోవాలని సిద్ధపడుతున్నారో అవి వారికి ప్రైవేట్ చేయడానికి ఎంతని సిద్ధంగా ఉంటాయి. ఎందుకంటే వారిని ఆత్మీయ జీవితం నుంచి లోపరుచుకోవాలి. ఆత్మీయ జీవితం నుంచి వారిని తొలగించి తన వశం చేసుకోవాలని వాడు ఎవరిని మృంగుదనా అని గర్జించే సింహం వలె తిరుగుతుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి లోకంలో సాతానుడు తిరుగుతూ ఉన్నాడు. అలాగే ప్రభు యొక్క మహిమను కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి దేని కొరకు మనం సిద్ధపడి ఉన్నాం, దేనిని వెతుకుతున్నాం, దేని కొరకు మనం స్థిరంగా ఉంటున్నాం అనేది మనం పరీక్షించుకోవాలి. ఎందుకు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మరి లోకంలో ఉన్నటువంటి వాటిని గురించి పరిగెడితే కనుక మనం నిద్రలో వాళ్ళకు వెళ్ళిపోయినటువంటి వారుగా ఉంటాం. కనుక మనం మెరుగుగా ఉండాలి. మెలుగోగలిగి ప్రభు ఏమన్నాడంటే ప్రార్థన చేయండి. ఏం చేయాలంట? మెలుగోగలిగి మనం ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం మెలుగోగలిగి ప్రార్థనలో ఉంటామో అపవాదిని ఎదిరించిన వారం అవుతాం, అపవాదిని మనం గద్దించిన వారం అవుతాం. అందుకే దీనికి వాక్యం ఏమంటుందంటే అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. వాడు మన యొద్ద నుండి పారిపోవాలంటే మన బలం చాలదు, మన శక్తి చాలదు. మరి ఎవరి శక్తి కావాలంటే ఆత్మీయ శక్తి కావాలి. ఈ ఆత్మీయ శక్తి ఎవరిస్తారు? ఎలా వస్తుందంటే మన విశ్వాసము ద్వారా ఆత్మీయ జీవితాన్ని పొందుకోగలుగుతాం. ఈ ఆత్మీయ జీవితాన్ని పొందుకున్నటువంటి వారు ధైర్యంగా ఉంటారు, విశ్వాసంగా ఉంటారు, మెలుగు కలిగి అనగా సిద్ధపాటు కలిగి ఉండటారు. ఈ మెలుగు కలిగి ఉండటము అనేటువంటి మాటని క్లుప్తంగా క్షుణ్ణంగా మనం చెప్పాలంటే క్రైస్తవుడు సిద్ధపాటు కలిగి ఉండటం. క్రైస్తవుడు అన్ని విధాలా సిద్ధపడి ఉన్నప్పుడు వాడు ఎలాంటి ప్రలోభాలకి లొంగడు, ఎలాంటి లోకాశలకు లొంగడు, ఎలాంటి బలహీనతలకు అతడు లొంగిపోడు. ఎందుకంటే ప్రభువులో బలంగా, సిద్ధంగా, పరిశుద్ధంగా, విశ్వాసంగా జీవిస్తున్నాడు కనుక అలా జీవించేటువంటి ఆ యొక్క మరి విశ్వాసి బలమైనటువంటి సాధనంగా ఉంటాడు. మీకు ఒక విషయం తెలుసా? దేవుని దగ్గరికి కూడా, దేవుని యొక్క సమూహానికి కూడా, సమూహంలో ఆ సమావేశంలో కూడా అపవాది వచ్చింది. ఎలా అంటే మన యోబు గ్రంథంలో చూస్తాం 2వ అధ్యాయంలో. యోబు గ్రంథం 2వ అధ్యాయంలో ఏమని ఉందంటే మరి దేవదూతలతో సమావేశమై మీటింగ్ పెడుతున్నటువంటి సమయంలో ఆ మీటింగ్ కి ప్రియ దేవుని బిడ్డలారా వారు కూర్చుని ఉన్నప్పుడు దేవుని యొక్క దూతల వెనకాల అపవాది కూడా వచ్చి కూర్చుంది. అప్పుడు అపవాదిని అడిగాడంట. ఏమని అడిగాడు అక్కడ? నీవు ఎక్కడి నుండి వచ్చి అనగా అది చెప్పిన మాట ఏంటి తెలుసా? భూలోకంలో సంచరించి తిరుగుతూ
వచ్చానని చెప్పిందంట. అంటే దాని పని ఏమిటి అంటే భూలోకంలో ఉన్నటువంటి ఆత్మీయ బిడ్డలను వాడు చేయటమే, వారి విశ్వాసాన్ని కొల్లగొట్టడమే, వారి నమ్మకాన్ని పారద్రోలటమే వాడి యొక్క ప్రబలమైనటువంటి వృత్తి. కనుక వాడు దేవుని బిడ్డలను చెడగొట్టడానికి చూస్తూ ఉంటాడు. అలా చూస్తున్న సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యం ద్వారా అక్కడ చెప్తాడు మనకి, నా యోబు సంగతి చూసావా, ఆయన ఎంత నీతిమంతుడు, ఎంత పరిశుద్ధంగా జీవిస్తాడు, ఎంత విశ్వాసంగా నమ్మకంగా ఉంటాడో చూస్తా అంటే అక్కడ కొన్ని శోధనలు పెడతాడు. అయినప్పటికీ ఆ శోధనలలో కూడా మరి విజయాన్ని పొంది దేవునిని గణపరిచినటువంటి వ్యక్తి యోబు భక్తుడు. అందుకనే మరి యొక్క మొదటి పేతురులో అంటాడు కదా, గర్జించు సింహం వల్ల తిరుగుతుందంట. అది నిజమే. సింహం ఒకసారి అడవిలో గర్జిస్తే చాలా కొన్ని జంతువులు పారిపోతాయంట. ఎందుకంటే మృగరాజు వస్తున్నాడు కాబట్టి మనం ఈరోజు వాడికి ఆహారం అయిపోతామేమని పారిపోయేదాకుండా. ప్రియదేవులారా, ఈ సాతాను కూడా ఏం చేస్తుందంటే గర్జించు సింహం వలె ఎవరిని పట్టుకోవాలని ఎదురు చూస్తుందంట. ప్రియదేవులారా, ఈ దినమున నీ జీవితం ఎలా ఉంది? నువ్వు అల్ప జీవితం జీవిస్తున్నావా? ఆ దేవునికి అవిధేయుడిగా ఉంటున్నావా? దేవుని వాక్యానికి విధేయత లేకుండా జీవిస్తున్నావా? నిన్ను పట్టుకోవడానికి సాతానుడు వస్తూ ఉంటాడు. ఏ రూపమునైనా నిన్ను లొంగ తీసుకోవాలని చూస్తూ ఉంటాడు. ఏ విధంగా అయినా నిన్ను తన వశం చేసుకోవాలని చూస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, మనము జాగ్రత్తగా ఉండాలి. కడవరి కాలంలో ఉన్నాం, మంచి కాలంలో ఉన్నాం, అపాయకరమైన దుర్దినములలో మనం ఉన్నాం. కనుక ఈ దుర్దినములలో ప్రభు రాకముందు మనము నిద్రామత్తులోనికి వెళ్లకుండా మనం జాగ్రత్త పడి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. ఇంకొక మాట మనం చూస్తూ ఉంటాం, మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవులారా, చూడండి, మత్తయి సువార్తలో ఒక మాట మనం చూస్తూ ఉంటాం. అదేమిటంటే ప్రియ దేవులారా, మరి యేసు ప్రభువారు 13వ అధ్యాయం 25వ వచనంలో యేసు ప్రభువారు వారికి ఉపమాన రీతిగా చెప్పినప్పుడు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. అదేమిటంటే అక్కడ ఏమని రాసిందంటే, ప్రియమైన చూడండి, నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త మరి 13వ అధ్యాయము 25వ వచనం. మనుష్యులు ఎవరంటే మనుష్యులు నిద్రించుచుండగా, మనుష్యులు ఏమవుతున్నారంటే అండి, నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు వెతికిపోయింది. మనుష్యులు నిద్రించుచుండగా, చూడండి, నిద్ర వల్ల ఎంత మరి ఇబ్బంది అయిందో, ఎంత కష్టం అవుతుందో, ఎంత ఆత్మీయ జీవితానికి మరి ఎలాంటి కష్టము కలిగిందో ఇక్కడ చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు నిద్రిస్తుండగా సాతానుడు వస్తున్నాడంట. మనము ఎలాంటిగా లేకపోతే, మెలకువగా ఉండకపోతే, మెలకువ కలిగి ప్రార్థన చేయకపోతే, మెలకువగా జీవించకపోతే, మెలకువ కలిగి మనం ఉండకపోతే, ఈ దినమున ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది వచ్చి నీ మధ్యలో సాతానుడు వచ్చి, శత్రువు వచ్చి గురుగులు వెతికిపోతాడేమో. గురుగులంటే మరి సామాన్యమైనవి అనుకున్నామేమో. దేవునికి విరోధమైనటువంటివి నీ మీద చల్లుతాడు. దేవునికి విరోధమైనటువంటి పనులు నీ చేత చేపిస్తాడు. కనుక నీవు దేవునికి విరోధముగా నువ్వు ప్రవర్తించకుండా దేవుని యొక్క మంచి గోధుమలలాగా ఉండాలంటే నిద్రావస్థలోనికి వెళ్లకుండా, నిద్రమత్తులోకి వెళ్లకుండా ఆత్మీయ జీవితం కలిగి ఉండాలని ప్రభు యొక్క వాక్యం మనం స్వీకరిస్తుంది. అదేవిధంగా మనం చూస్తే రోమిలకు రాసినటువంటి పత్రికలో ప్రియ దేవుని బిడ్డలారా, మరి 13వ అధ్యాయం 11వ వచనంలో అంటారు, మీరు కాలమని ఎరిగి, ఏంటంటండి, మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయిందని తెలుసుకున్నది. మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకుని వేళ అయ్యేదని తెలుసుకున్నది. మనము ఇంకా ఎలా ఉన్నామంటండి, కాలమును ఎరిగి నిద్ర మేలుకోవడమే కాకుండా మనము విశ్వాసులమైనప్పటికంటే, ఎప్పటికంటేనంట, మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు మనకు రక్షణ మరీ సమీపంగా ఉంది. మనము విశ్వాసులమైనప్పటికంటే, కొంతమంది విశ్వాసంగా ప్రభుని నమ్ముకుని మొట్టమొదటిగా దేవుని నమ్ముకున్నప్పుడు వాళ్ళ విశ్వాసం ఎలా ఉంటారు తెలుసండి, చాలా భక్తిగా ఉంటారు, చాలా నమ్మకంగా ఉంటారు, చాలా యథార్థంగా ఉంటారు. దేవుని సన్నిధికి రావటంలో కానీ, దేవుని సన్నిధిలో ప్రార్థించడం కానీ, దేవుని సన్నిధిలో వినయం విధేయతలు కానీ చాలా విలువైనగా వాళ్ళు ఉండి భక్తి శ్రద్ధలతో వాళ్ళు దేవుని ఆరాధించేటువంటి వారు
ఉంటారు. మరి కొంతకాలం అయిన తర్వాత వారు మరి సన్నగిలిపోయినటువంటి వారుగా కూడా చూస్తాం. ఆరాధన పెట్టినప్పుడు ఎప్పుడో వెనకాల రావటం, ఎంతో ప్రార్థన అయిపోయిన తర్వాత మరి ఎప్పుడో రావటం, ఈ విధంగా ప్రియ దేవుని బిడ్డలారా వారు అనేక రకాలుగా వారు వెనకడుగేసేటువంటి వారుగా ఉంటారు. ఈనాడు దేవునికి పిల్లలమైనటువంటి మనము దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడానికి ఏ స్థితి కలిగి ఉన్నాము అనేటువంటిది మనం ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి ఈ చివరి కాలంలో ప్రియమైన దేవుని బిడ్డలారా మరి దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి మాటలు మనం జ్ఞాపం చేసుకుంటే ప్రభు రాకడ సమీపమైన మనము మేలుకొని సిద్ధపడి దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ఉండాలి. అంటే అర్థం ఏంటి అంటే ప్రార్థన చేయటము, ధ్యానం చేయటము, బైబిల్ చదవటము, విశ్వాసంగా జీవించటము, నమ్మకంగా జీవించటము, యథార్థంగా జీవించటము, ప్రభు కొరకు జీవించేటువంటి వారుగా అన్ని విధాల దేవుని కొరకు విధేయులై ఉండేలాగా మనము దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఎదిగేటువంటి వారికి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు చదివిస్తుంది ప్రియమైన దేవులారా. కాబట్టి మనము దేవుని పిల్లలుగా ఈ యొక్క సమయంలో నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? మనము మెలకు కలిగి ప్రభు కొరకు జీవించేటువంటి వారిగా ఉండాలని ప్రభు యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ కడవరి కాలంలో ఉన్నటువంటి మనము అపవాది మనల్ని శోధించకుండా, అపవాదికి లొంగిపోకుండా, అపవాది యొక్క తంత్రములకు మనము లోబడకుండా మనము నిగ్రత కలిగి, విధేయత కలిగి, పరిశుద్ధత కలిగి దేవుని కొరకు జీవించేటువంటి వారుగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు కదా, నా మటుకైతే బ్రతుకుడు క్రీస్తు, సావైతే లాభం అంటాడు. మనం క్రీస్తు కొరకు బ్రతికే వారుగా ఉండాలి. అందుకని భౌతికమైనటువంటి విషయాలు ప్రక్కన పెట్టి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో మనం ముందుకు వెళ్ళాలని ప్రభువుకి వాక్యం చెప్తుంది. ఈ సందర్భంగా దేవుడు నీకు నాకు హెచ్చరిక చేస్తున్న మాట ఏంటంటే, ఇదిగో నీ నిద్రామస్తులో ఉంటే కనుక శోధకుడు వచ్చి గురుగులు ఎత్తిపోతాడేమో. కాకపోతే నీవు నిద్రామస్తులో ఉన్నప్పుడు లోకానుసారంగా జీవిస్తున్నావేమో, లోకానుసారమైన జీవితంలో ఉన్నప్పుడు ఆత్మీయ జీవితం కోల్పోతావేమో. దేవుడు ఇచ్చినటువంటి మరి వరాలను కోల్పోయినటువంటి సంశయం వలన ఉండకుండా ప్రభు కొరకు సిద్ధపడేటువంటి వారిగా ఉండాలని, దేవుని వాక్యం ద్వారా ఆధ్యాత్మికంగా మీరు బలపడాలని, దేవుని యొక్క కృపలో దినదినము ఎదగాలని, మీ కుటుంబము మీరు దేవుని యొక్క కృప ద్వారా అభివృద్ధి అవ్వాలని దేవుని యొక్క ప్రణాళికలో మీకు హెచ్చరిక చేస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాగనే మనము ఎలాంటిగా ఒక సైనికుడు ఎలాగైతే మరి అవతల వ్యక్తులు మరి దాడి చేయకుండా ఎలా అయితే సిద్ధంగా ఉంటారో, ఈరోజు విశ్వాస జీవితంలో ఉన్నటువంటి నీవు కూడా మరి అపవాది వచ్చేటప్పుడు దానికి సిద్ధపడేటువంటి వారిగానే ఉండాలని ప్రభు యొక్క వాక్యం ద్వారా చదివిస్తుంది. అందుకే అపవాదిని ఎదిరించుడి, వాడి మెద్ద నుండి పారిపోవును. మన చుక్కలో చాలా మంది లోబడిపోయేటువంటి వారిగా ఉన్నారు. లోబడవద్దండి ప్రియమైన, లొంగిపోవద్దు. కడవర వరకు నమ్మకంగా ఉంటే దేవుని యొక్క జీవ కిరీటం మనం పొందుకుంటాం. ఆ జీవ కిరీటం పొందుకోవడానికి విశ్వాస రీతిలో శ్రద్ధ కలిగి, భక్తి కలిగి, మెరుగు కలిగినటువంటి జీవితం కలిగి ప్రభులో జీవించుదాం. ప్రభు యొక్క వాక్యానుసారంగా నడుచుదాం. మనం అందరము దేవుని కృపలో ఎదిగి ఆయన ఇచ్చేటువంటి మహిమను, ఆయన కిరీటమును మనం పొందుకొని మనం సిద్ధముగా ఉండి పొందుకోవడానికి మనం అందరము కూడా మరి శ్రద్ధ కలిగిన వారై ప్రభు కొరకు జీవించేవారుగా ఉండాలని మీ అందరికీ మరొకసారి హెచ్చరిక చేస్తూ దేవునికి మాటలు మరి మీకు అందిస్తున్న ఈ మాటలను ప్రభు మన కొరకు దీవించి మనందరినీ ఆశీర్వదించునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మనము మీరు చూస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనది TEC గాస్పల్ అనగా ట్రూత్ ఎవాంజలికల్ చర్చ్ మినిస్ట్రీస్లో ఈ గాస్పల్ సువార్తను మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాం. అయితే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కొంతమంది బెల్ ఐకాన్ క్లిక్ చేస్తున్నాడు, తర్వాత కొంతమంది మాత్రము దీన్ని చూసి వదిలేస్తున్నారు. నేను మీకు మరొకసారి చెప్పేది ఏంటంటే, మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మీ ద్వారా అనేక మందికి మీకు తెలిసినటువంటి వారికి ఈ సువార్త వాక్యాన్ని అందించడానికి మీరు కూడా మరి పోస్ట్ చేయడానికి సిద్ధపడమని ప్రభు పేరు మనం చేస్తున్నాం. మళ్ళా మీకు ఆ యొక్క మరి సువార్తమానము పత్రికను మీకు విడుదల చేయడానికి కూడా ప్రార్థన చేయండి. అంతవరకు యూట్యూబ్ ఛానల్లో మా కొరకు, మన యూట్యూబ్ ఛానల్ కొరకు, మా సంఘాల కొరకు ప్రార్థన చేయండి. మీ అందరి కొరకు మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ
మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు చేస్తూ పాస్టర్ కె కృపారావు, మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను, సంఘములను బహుగా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.